హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణయస్ అకాడమీ. ఈ రోజు మనం వర్ధమాన్ సిరీస్ లోని నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఐ హోప్ మీకు ఈ క్లాసెస్ అర్థమవుతున్నాయని. నెక్స్ట్ టాపిక్ దేనికోసం అంటే 16th ఫినాన్స్ కమిషన్. అయితే ఎందుకు ఈ 16th ఫినాన్స్ కమిషన్ ఇప్పుడు న్యూస్ లో ఉంది అంటే రీసెంట్ గా 16th ఫినాన్స్ కమిషన్ ఒక ఫార్మేషన్ జరిగింది. అదే కాకుండా 16th ఫినాన్స్ కమిషన్ కి ఏ స్టేట్స్ వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ రెడీ అవుతున్నారు. అదే కాకుండా నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ అయిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ ఈ స్టేట్స్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కలిసి నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు. 16th ఫినాన్స్ కమిషన్ కి అందరం కలిపి జాయింట్ రిప్రజెంటేషన్ లాంటిది ఇద్దాము అని. సో ఈ సిగ్నిఫికెన్స్ లోని మనకి ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ అండ్ 16th ఫినాన్స్ కమిషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అయితే ఇది మనకి యూపీఎస్సీలోని డైరెక్ట్ గా ప్రిలిమ్స్ లో రావడానికి స్కోప్ ఉంటుంది. మెయిన్స్ 15 మార్కులు 10 మార్కులకు స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ టీజీబీఎస్సీ గ్రూప్ 1 ఇప్పుడు అవబోయే గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా మనకి గవర్నెన్స్ సిలబస్ లో డైరెక్ట్ గా ఫినాన్స్ కమిషన్ అనే టాపిక్ ఉంది. ఇది చాలా న్యూస్లో ఉంది కాబట్టి లాస్ట్ 1 year నుండి ఇది హై ఈల్డింగ్ టాపిక్ అవుతుంది. రైట్ నౌ 16th ఫినాన్స్ కమిషన్ కి అరవింద్ పానిగ్రాహి గారిని చైర్మన్ కింద అనౌన్స్ చేసి సెట్ చేశారు. ఈయన పాస్ట్ లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కింద కూడా వర్క్ చేశారు. నౌ దీని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్స్ కమిషన్ ఏంటి అది తెలుసుకుందాం. ఫినాన్స్ కమిషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే డైరెక్ట్ గా మన రాజ్యాంగంలోనే దీని యొక్క పవర్స్ అన్ని మెన్షన్ చేసి ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ద్వారా దీని యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. ఎవరు ఫార్మేషన్ చేస్తారు? ప్రతి 5 years ఒకసారి అవర్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రైట్, ప్రతి 5 years ఒకసారి ఫినాన్స్ కమిషన్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. అదే కాకుండా ఒకవేళ ఏదైనా సర్కమ్స్టాన్సెస్ లో ఇంకా ముందు ఫామ్ చేయాలన్నా ఇంకా లేట్ గా ఫామ్ చేయాలన్నా సరే చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15th ఫైనాన్స్ కమిషన్ ఒక ఇయర్ ని 15th ఫైనాన్స్ కమిషన్ కి వాళ్ళ యొక్క టైం పీరియడ్ ని 5 years కాకుండా 6 years చేశారు. ఎందుకంటే కోవిడ్ వల్ల 1 year ఎక్స్ట్రా చేయాల్సి వచ్చింది. సో ఇలాగ ఏదైనా సిగ్నిఫికెన్స్ వల్ల మార్చొచ్చు వాళ్ళ యొక్క టర్మ్ ని. అదే కాకుండా ఈ ఫినాన్స్ కమిషన్లోని ఎంతమంది ఉంటారు అంటే ఒక చైర్మన్, దాంతోపాటు 4 members ఉంటారు. ఒక చైర్మన్ అండ్ 4 members. అయితే ఈ చైర్మన్ కి 4 members కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్మన్ అనే వ్యక్తికి కేవలం అతను పబ్లిక్ అఫైర్స్లోని ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకెటువంటి క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. మన 15th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ పేరు ఎన్కే సింగ్, 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ పేరు అరవింద్ పానిగ్రాహి. అలానే ఈ చైర్మన్ తో పాటు 4 members ఉంటారని చెప్తున్నాం కదా, ఆ 4 members లో ప్రతి మెంబర్ కి స్పెసిఫిక్ గా క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక మెంబర్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ క్వాలిఫైడ్ టు బి జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అయి ఉండాలి. ఇంకొక మెంబర్ కి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మీద పట్టు ఉండాలి. ఇంకొక మెంబర్ కి ఫినాన్షియల్ మ్యాటర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీద కమాండ్ ఉండాలి. ఇంకొక మ్యాటర్కి ఎకనామిక్స్ మీద స్పెషల్ నాలెడ్జ్ అయి ఉండాలి. ఇలాగా 4 స్పెసిఫిక్ ఫీల్డ్స్ నుండి 4 different మెంబర్స్ని అపాయింట్ చేస్తారు. దాంతోపాటు చైర్మన్ కూడా ఉంటారు. ఇది ఫినాన్స్ కమిషన్ యొక్క కంపోజిషన్. నెక్స్ట్ అయితే ఈ ఫినాన్స్ కమిషన్ మేజర్గా వీళ్ళ పని ఏంటి అంటే దీన్ని క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని అంటాం. ఎందుకంటే వీళ్ళు ఫైనల్గా కొన్ని రికమెండేషన్స్ అనేవి ఇస్తారు. ఆ రికమెండేషన్స్ ఆధారంగా గవర్నమెంట్ హారిజాంటల్ డెవల్యూషన్, వర్టికల్ డెవల్యూషన్ లాంటివి చేస్తుంది. అయితే ఫైనాన్స్ కమిషన్ మేజర్గా చేసే పనులు ఏంటి అంటే రికమెండేషన్స్ టు ద ప్రెసిడెంట్కి వాళ్ళు రికమెండేషన్ ఇచ్చేవి ఏంటి అంటే ట్యాక్స్ ప్రొసీడ్స్, నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్, ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత డబ్బులు వస్తాయో అందులో సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి, దాన్ని వర్టికల్ డెవల్యూషన్ అంటాం. ఆ వర్టికల్ డెవల్యూషన్ డిసైడ్ చేస్తుంది. అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డబ్బుల్లోని ఏ స్టేట్ల మధ్యలో ఎలా డివైడ్ చేయాలనేది కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో హారిజాంటల్ డెవల్యూషన్ కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. అదే కాకుండా కొన్ని స్టేట్స్కి, వెనకబడిన స్టేట్స్కి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్న స్టేట్స్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఈ ట్యాక్స్ ప్రొసీడ్స్ కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వడానికి కూడా వీళ్ళకి పవర్స్ ఉన్నాయి. దాన్ని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటాం. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 కింద డైరెక్ట్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇదే కాకుండా కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ ఏదైతే ఉంటుందో, స్టేట్ గవర్నమెంట్ ఒక అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో రిసోర్సెస్ పెంచుకోవడానికి, అది ఇంకా బెటర్ అవడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలని కూడా వీళ్ళు సజెషన్స్ ఇవ్వచ్చు. అదే కాకుండా మున్సిపాలిటీస్, పంచాయత్స్ వాళ్ళు కూడా ఎలా ఫంక్షన్ చేయాలి అని వీళ్ళు సజెషన్స్ ఇవ్వచ్చు. ఇవే కాకుండా ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంకెటువంటి విషయం మీదైనా మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి అని వాళ్ళకి చెప్తే దాని మీద కూడా వీళ్ళు రికమెండేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు అన్ని విషయాల మీద రిపోర్ట్ అనేవి చేసి ఆ రిపోర్ట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని పార్లమెంట్ ముందు ఉంచుతారు. పార్లమెంట్లోని దాని మీద డిబేట్ అనేది జరుగుతుంది. ఫైనల్ గా దాని యాక్సెప్టెన్స్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ కేవలం అడ్వైజరీ మాత్రమే, అవి బైండింగ్ కాదు. రైట్, ఓన్లీ అడ్వైజరీ నేచర్, నాన్ బైండింగ్. ఇదే దీంట్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ కూడా. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, 16th ఫినాన్స్ కమిషన్ ఒక ఫార్మేషన్ అనేది జరిగింది అంటున్నాం కదా. 16th ఫైనాన్స్ కమిషన్
2026 తర్వాత నుండి నెక్స్ట్ 5 years వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ ఫాలో అవడం కోసమని మనం 16th ఫినాన్స్ కమిషన్ ఒక ఫార్మేషన్ చేయడం జరిగింది. దాని యొక్క చైర్మన్ కింద డాక్టర్ అరవింద్ పానిగ్రాహి గారిని అనౌన్స్ చేశాం. అయితే ఇందాక మనం చెప్పాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ పనుల మీద మీరు యాక్షన్ తీసుకోవాలి అని సజెస్ట్ చేస్తారు అని. అలాగా ఫినాన్స్ కమిషన్కి వాళ్ళ యొక్క వర్క్ డొమైన్ ఏదైతే అనౌన్స్ చేస్తారో దాన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని అంటారు. అయితే ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇవ్వగలదు. స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి రోల్ ఉండదు అందులో. అది కూడా వన్ ఆఫ్ ద నెగిటివ్ పాయింట్ ఆఫ్ దిస్ ఫైనాన్స్ కమిషన్. అయితే 16th ఫినాన్స్ కమిషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి ఏ విషయాల మీద రిపోర్ట్ తయారు చేయమన్నారు అంటే, ఫస్ట్ ఆబ్వియస్గా ఎప్పుడు ఉండేటట్టే హారిజాంటల్ డెవల్యూషన్, వర్టికల్ డెవల్యూషన్ ఎలా జరగాలి ట్యాక్సెస్ని అని, ఆర్టికల్ 275 కింద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి అని, కన్సాలిడేటెడ్ ఫండ్స్ ఎలా పెంపొందించడానికి ఏమేం చేయాలి అని, ఇవన్నిటితో పాటు ఒక ఎక్స్ట్రా పని అనేది దానికి ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే రివ్యూ కరెంట్ ఫైనాన్సింగ్ స్ట్రక్చర్ రిలేటెడ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ప్రపోజింగ్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ చేంజెస్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా డిజాస్టర్స్ వస్తే దానికి ఫైనాన్సింగ్ ఎలా చేస్తామో, సో ఆ ఫైనాన్సింగ్ మెథడాలజీ ఎలా ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇవ్వాలి, సో ఎగ్జిస్టింగ్ మొత్తాన్ని స్టడీ చేసి ఇంకా ఫ్యూచర్లో ఎలాగ దాన్ని మాడిఫికేషన్ చేయాలి అనే దాని మీద సజెషన్స్ ఇవ్వమని కూడా వీళ్ళకి ఫస్ట్ టైం సజెషన్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఈ ఫినాన్స్ కమిషన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, మనకుండే ఇష్యూస్ ఏంటి? ఫస్ట్ ఇష్యూ ఏంటి అంటే ట్యాక్స్. ఓవరాల్గా ట్యాక్స్ నుండి వాళ్ళకి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ అయితే ట్యాక్సెస్ వస్తాయో దాన్ని స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి డివైడ్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఇస్తారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్కి సెస్ అండ్ సర్చార్జ్ నుండి కూడా చాలా మనీ వస్తుంది. 23% ఆఫ్ ద ఓవరాల్ మనీ సెస్ అండ్ సర్చార్జ్ ద్వారా వస్తుంది. కానీ ఈ 23%లోని ₹1 కూడా స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఏమైనా కొత్త ట్యాక్సేషన్ చేయకుండా సెస్ అండ్ సర్చార్జ్ కింద కొత్తవి యాడ్ చేస్తుంది. స్వచ్ఛ భారత్ సెస్, కృషి కళ్యాణ్ సెస్, ఎడ్యుకేషన్ సెస్ అని. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ వచ్చే మనీలోని స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎఫెక్టివ్గా ఫర్ ఎగ్జాంపుల్ 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది, 41% హారిజాంటల్ డెవల్యూషన్ వర్టికల్ డెవల్యూషన్ చేయాలి, సెంటర్కి వచ్చే ₹100లోని 41% స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి అని చెప్పింది. అయితే ఒకవేళ సెస్ సర్చార్జ్ కూడా కలుపుకొని ఇస్తే స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది కేవలం 32% మాత్రమే. రైట్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 34.4 lakh crores 2023-24లో వస్తే స్టేట్స్కి కేవలం 11 lakh crores ఇస్తున్నారు. అంటే జస్ట్ అరౌండ్ 32% మాత్రమే. సో ఇందులో ఇలాగ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. అదే కాకుండా జిఎస్టీ కంపన్సేషన్ సెస్ అనేది ఆఫ్ చేశారు. కానీ ఆఫ్ చేసిన తర్వాత స్టేట్స్ అందరూ డిమాండ్ చేయడం వల్ల మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశారు. అయితే అక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే దాన్ని ఏం గ్రాంట్ రూపంలో కాకుండా లోన్ రూపంలో తీసుకొచ్చారు. ఆ లోన్ రూపంలో ఇచ్చింది కూడా దేనికి ఖర్చు పెట్టాలి ఆ మనీ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది. దానివల్ల స్టేట్ గవర్నమెంట్స్ ఒక ఎటానమీ పోతుంది. ఇదే కాకుండా ఇది ఫస్ట్ ప్రాబ్లం. అయితే సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చే మనీ తగ్గిపోతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్ ₹1 ఇస్తుంటే వాళ్ళకి చాలా తక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ ₹1 ఇస్తుంటే వాళ్ళకి కేవలం 43 పైసా మాత్రమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మహారాష్ట్ర ₹1 ఇస్తుంటే వాళ్ళకి తిరిగి 0.08 పైసా మాత్రమే వస్తుంది. తెలంగాణ ₹1 ఇస్తుంటే 0.43 పైసా మాత్రమే వస్తుంది. అదే బీహార్ ₹1 ఇస్తుంటే వాళ్ళకి ₹7.06 వస్తుంది. ఉత్తరప్రదేశ్ కూడా ₹1 ఇస్తుంటే 2.73 పైసా వస్తుంది. ఇదంతా ఎందుకు అంటే డెవల్యూషన్ ఎలా చేయాలి అనే దాన్ని వాళ్ళు ఏంటిది ఏరియా, పాపులేషన్ దాని బేసిస్ మీద డిసైడ్ చేస్తున్నారు. దానివల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది సెకండ్ ఇష్యూ. అయితే నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చే సదరన్ స్టేట్స్కి స్పెసిఫిక్గా లాస్ట్ 6 ఫైనాన్స్ కమిషన్స్ రికమెండేషన్స్ దగ్గర నుండి వస్తున్న మనీ చాలా వరకు తగ్గిపోతూ వస్తుంది. థర్డ్లీ ద పర్సంటేజ్ షేర్ ఇన్ ద డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ హ్యాస్ బీన్ రెడ్యూసింగ్ ఫర్ సదరన్ స్టేట్స్ ఓవర్ ద లాస్ట్ 6 ఫినాన్స్ కమిషన్స్. ఎందువల్ల అంటే హయ్యర్ వెయిటేజ్ని ఇన్కమ్ గ్యాప్కి, పాపులేషన్కి, ఏరియాకి ఇవ్వడం వల్ల. సో కొన్ని స్టేట్స్ పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్స్కి వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ పే చేయకపోయినా వాళ్ళకి మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇంకొక లాస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవ్వడానికి ఫినాన్స్ కమిషన్కి కంప్లీట్ అటానమస్ పవర్ ఉంది. సో అటానమస్ పవర్ని వాళ్ళు యూజ్ చేసుకొని ఏం చేస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన స్టేట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇప్పుడు సిమిలర్గా బడ్జెట్లో అనుకున్న ఈసారి బడ్జెట్లోని బీహార్కి, ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇచ్చారు. అలానే ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్లో కూడా ఏ స్టేట్స్కి అయితే వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నారు డిస్క్రిషనరీ గ్రాంట్స్ వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. సో అలాగా అక్కడ వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్ అనేది ఎక్కువైపోయింది. దీనివల్ల కూడా స్టేట్స్ మధ్య రీజనల్ డిస్పారిటీ రావడానికి స్కోప్ ఉంది.
అయితే ఇది 16th ఫినాన్స్ కమిషన్ ఫేస్ చేయబోయే ఇష్యూస్ అవన్నీ. అయితే ఇది మనం క్లోజ్ చేసే ముందు 15th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం. 15th ఫినాన్స్ కమిషన్ వర్టికల్ డెవల్యూషన్ అంటే సెంటర్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఎలా మనీ డివైడ్ చేయాలన్న దానికి ఫార్ములా కింద 41% డివైడ్ చేయాలి అని చెప్పారు. 14th ఫైనాన్స్ కమిషన్ ఎంత చెప్పింది? 42% చెప్పింది. అయితే ఇక్కడ 1% ఎందుకు మార్చారు అంటే మనకి కొత్తగా యూనియన్ టెరిటరీ ఆఫ్ జేఎండ్కే, యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ వచ్చాయి కాబట్టి వాళ్ళ కోసం అలైన్ చేస్తూ 1% వాళ్ళకు ఉంచేశారు. సో ఎఫెక్టివ్గా 15th ఫైనాన్స్ కమిషన్ వర్టికల్ డెవల్యూషన్కి 41% ఉంచింది. సిమిలర్గా ఆ 1%ని జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ కోసం ఉంచారు. హారిజాంటల్ డెవల్యూషన్ కోసం అని ఈ ఫార్ములాని యూజ్ చేశారు. ఇది 15th ఫినాన్స్ కమిషన్, ఇది 14th ఫినాన్స్ కమిషన్ది, ఇది 15th ఫినాన్స్ కమిషన్ది. అర్లియర్గా పాపులేషన్ 27.5% ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఆ పాపులేషన్ 15% చేసి డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ని 12.5% చేశారు. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే దిస్ టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గించడానికి, జనాభాను తగ్గించడానికి వాళ్ళు ఏవేవైతే మెజర్స్ తీసుకున్నారో దాని ఆధారంగా 12.5% చేశారు. ఇన్కమ్ డిస్టెన్స్ అనేది 50% ఉండేదాన్ని 45% చేశారు. అక్కడ ఆ తగ్గించిన 5% ఎలా వెళ్ళింది అంటే ముందు ఫారెస్ట్ అండ్ ఎకాలజీకి 7.5% ఉండేది, ఇప్పుడు దాన్ని 10% చేశారు. ఏరియా అలానే 15% ఉంచారు. ముందు లేనిది ఇప్పుడు యాడ్ చేశారు. అంటే ఇక్కడ ఈ ఎక్స్ట్రా 2.5% ఏదైతే ఉందో ట్యాక్స్ ఎఫర్ట్ కింద 2.5% ఇచ్చారు. అంటే ట్యాక్సేషన్ పెంచడానికి ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే మెజర్స్ తీసుకుంటున్నారో ఆ మెజర్స్కి అనుగుణంగా ఎక్స్ట్రా 2.5% లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాగా 14th ఫినాన్స్ కమిషన్కి 15th ఫినాన్స్ కమిషన్కి మార్పులు అనేది చేశారు. నౌ ఇప్పుడు యూపీఎస్సీ మెయిన్స్కి, ఏపీపీఎస్సీ మెయిన్స్కి, టీజీపీఎస్సీ మెయిన్స్కి మూడింటికి కూడా ఇది చాలా హాట్ టాపిక్. 15th ఫినాన్స్ కమిషన్, 16th ఫినాన్స్ కమిషన్ అండ్ ఓవరాల్ ఫైనాన్స్ కమిషన్ కూడా. ఇదే కాకుండా 15th ఫినాన్స్ కమిషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ గురించి కూడా మాట్లాడింది. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అంటే ఏంటి అంటే కొన్ని స్టేట్స్ వాళ్ళకి డే టు డే అడ్మినిస్ట్రేషన్లో వచ్చే డబ్బులతోని వాళ్ళు ఎక్స్పెండిచర్ సరిపోవట్లేదు. అలాంటి స్టేట్స్ని అవి బ్యాంక్రప్ట్ అయిపోకుండా ఉండడానికి, వాటిని కాపాడడానికి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 15th ఫినాన్స్ కమిషన్ అవన్నీ అనలైజ్ చేసి ఏం చేసింది అంటే ఓవరాల్గా నెక్స్ట్ 5 yearsలోని 3 ట్రిలియన్ రూపీస్ అంటే అరౌండ్ 3 lakh crores ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసింది రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ కింద. ఎన్ని స్టేట్స్కి అంటే స్టార్టింగ్ ఫినాన్షియల్ ఇయర్ 2022లోని 17 స్టేట్స్కి, అలాగా 5th yearకి వెళ్ళేసరికి జస్ట్ 6 స్టేట్స్కి ఇవ్వడం మాత్రం జరుగుతుంది. రైట్. ఇదే కాకుండా లోకల్ గవర్నమెంట్స్ గ్రాంట్స్ కూడా అనౌన్స్ చేసింది. లోకల్ గవర్నమెంట్ గ్రాంట్స్ అంటే అర్బన్ లోకల్ బాడీస్కి, మన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి కొన్ని గ్రాంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా పర్ఫార్మెన్స్ లింక్డ్ గ్రాంట్స్ అనేవి కూడా అర్బన్ లోకల్ బాడీస్కి ఇవ్వడం జరిగింది. పర్ఫార్మెన్స్ లింక్డ్ గ్రాంట్స్ అంటే ఏంటి? ఏదైనా పనిని మీరు ఈ టార్గెట్ అచీవ్ చేయండి, అప్పుడు మీకు మేము ఎక్స్ట్రా మనీ ఇస్తాము అని చెప్పడం. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈ పర్ఫార్మెన్స్ లింక్డ్ గ్రాంట్స్ని హెల్త్ గ్రాంట్స్ ఇవ్వడానికి, ఇంక్యుబేషన్ ఆఫ్ న్యూ సిటీస్ ఇవ్వడానికి యూజ్ చేస్తున్నారు. అయితే అర్బన్ లోకల్ బాడీస్లోని వీళ్ళు ఇచ్చిన గ్రాంట్స్ ఎలా అంటే ఏదైనా సిటీలోని 1 million కన్నా తక్కువ ఉంటే వాళ్ళకేమో నార్మల్గా గ్రాంట్స్ రూపంలో ఇచ్చేశారు. కానీ ఏదైనా 1 million+ సిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక సిటీలోని పాపులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి సిటీలోని పాపులేషన్ 1 million 10 lakhs కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి స్టేట్స్ మొత్తం 100% మనీ కూడా పర్ఫార్మెన్స్ లింక్ చేస్తారు. పర్ఫార్మెన్స్ హెల్త్ సెక్టార్లోని, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లోని వాళ్ళు తీసుకొచ్చే మోడిఫికేషన్స్ బట్టి, అక్కడ వాళ్ళు తీసుకొచ్చిన ఎఫిషియన్సీ బట్టి వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలాంటి దాంట్లోని అర్బన్ డ్రింకింగ్ వాటర్ సప్లై, శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటిల్లోని అనలైజ్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళకి గ్రాంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా పర్ఫార్మెన్స్ లింక్డ్ గ్రాంట్స్ని కొన్ని స్టేట్స్కి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇందాక మనం డిస్కస్ చేసింది పర్ఫార్మెన్స్ లింక్డ్ గ్రాంట్స్ ఫర్ అర్బన్ లోకల్ బాడీస్. అలానే స్టేట్స్కి 4 parameters పెట్టి కొంత కాంపోనెంట్ ఆఫ్ గ్రాంట్స్ని పర్ఫార్మెన్స్ లింక్డ్ చేశారు. ఏంటి ఆ 4 components అంటే ఫస్ట్ సోషల్ సెక్టర్ అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా గ్రాంట్స్ ఇవ్వడం. రూరల్ ఎకానమీ మీద ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో దాని మీద వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్సెంటివ్ లాంటిది ఇవ్వడం. నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంటే జ్యుడిషియరీ ఫంక్షనింగ్ బాగా అవడానికి, స్టాటిస్టిక్స్ అండ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఫంక్షనింగ్ బాగా అవడానికి కూడాను వాళ్ళకి ఎక్స్ట్రా మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇది పవర్ సెక్టార్లోని రీఫార్మ్స్ తీసుకొని రావడానికి కూడాను అక్కడ గ్రాంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి 4 different సెక్టార్స్ గ్రాంట్. ఏంటవి? సోషల్ సెక్టర్, రూరల్ ఎకానమీ, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ అండ్ మన పవర్ సెక్టర్. ఈ 4 sectors ఆధారంగా స్టేట్స్కి గ్రాంట్స్ నీడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇది ఓవరాల్గా 15th ఫినాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ అండ్ మన ఫైనాన్స్ కమిషన్కి ఒక ఓవర్వ్యూ. ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ MCQ
ఇది ఒకసారి సాల్వ్ చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.